చలి కూడా ఎక్కువగానే ఉంది. అరెరే, ఈ ముసుగుతో వచ్చిన మనుషులే అనుకుంటా. ఆ పార్వతిని చంపాలని చూస్తున్నది. అన్నట్టే వచ్చారే. సైలెంట్గా చూస్తూ ఉంటే దాని ప్రాణాలు తీసిపోతారు కదా. నేనెందుకు అడ్డుగా ఉండాలి? అన్ని తలుపులు బిగించినట్టున్నారా సాంబా. రేపు ఇంట్లో నుండి ఆ పార్వతి పొద్దు పొద్దున్నే వచ్చి ఏడ ముగ్గేత్తది. ఏడ బండ కింద తవ్వి బాంబు పెట్టరా సాంబా. ఏడనా? అది ముగ్గేనాకి ఎట్టాగే వచ్చి ఏడ కాలు పెడతాది. ఆ బండ తీసి బాంబు పెట్టి మళ్ళా బండ కప్పే. అది అడుగేసి కాలు తీసి ఇంకో అడిగేస్తే తునకలైపోతాది. అట్నే అక్క. పార్వతే సస్తదని గ్యారంటీ ఏందక్కా? ఇంటి పెద్ద కోడలే తలుపు తెరుస్తాది, ముగ్గు ఏత్తాది. మన లెక్క తప్పి ఇంకొకరు బయటకొచ్చినా గాని వేళల్లో ఎవరో ఒకరు తగ్గుతారు. అప్పుడు ఆ అఖిలాండేశ్వరమ్మ భయపడి కుటుంబాన్ని ఏమి చెయ్యొద్దని పార్వతిని మనకి అప్పచెప్తాది. అర్థమైనాదా? అర్థమైనదక్కా. వచ్చేదో చేస్తారనుకుంటే మట్టి పని చేసి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు. రేయ్ 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 రేయ్, ఆగండ్రా, ఆగండి. ఇదెవర్రా సావనీకొచ్చుండాది? ఏయ్, నేనెందుకు చేస్తాను? మీరు ఆ పార్వతిని కదా చంపుతానని వచ్చారు, చంపకుండా వెళ్ళిపోతున్నారేంటి? వెళ్ళండి వెళ్ళండి, దాన్ని చంపేయండి. అది ఇంట్లోనే ఉంది. ఇదెవరో మనలా దానికి శత్రువులా ఉండాదే. అవును, అది నాకు శత్రువే. దాన్ని చంపేయండి. చాలా సంతోషిస్తాను. గట్టిగా మాట్లాడకో. ముందు నువ్వు సస్తా ఉండవని తెలుసుకో. ఏయ్, నేనెందుకు చేస్తాను? నువ్వున్నది బండ మీద. ఆ బండ కింద మేం బాంబు పెట్టినాము.
ఏయ్ ముందుకు రాగు, ఆగు. అడుగు ముందుకేస్తే పేలి సస్తావు. వెళ్ళిపోదాం పదక్క. అది కాలు తీస్తే మనం కూడా చచ్చిపోతాము. దాంతోపాటు మనం కూడా ముక్కలు ముక్కలైపోతాము. పదక్క పోదాం. పదరా సాంబా. దేవుడు, నేను పప్పులో కాలు వేశానా? కాదు కాదు, బాంబు మీద కాలేసా. ఆంటీకి చెప్తా. అఖిల్ ఆంటీ, అంకుల్, దేవా, పార్వతి, మహి, ఐశ్వర్య, ఎవరో ఒకరు రండి. వస్తే చీపురు. శేఖర్, ఎవరు రావట్లేదేంటి? వస్తే చీపురు. రే శేఖరు, బయటికి రండిరా. ఎక్కడ చచ్చారా మీరంతా? ఎవరైనా రండ్రా ప్లీజ్. నా వాయిస్ వింటేనే చిరాగ్గా ఉంటుంది. మీరెందుకొస్తారులే? దేవుడా, నేను ముక్కలవ్వడం ఖాయం. భగవంతుడా, నువ్వే కాపాడాలి. అయ్యో, అమ్మో, చలేసేస్తుంది ఒక పక్కన. ఆంటీ, అబ్బా, ఎవరో ఒకరు బయటకొచ్చి కాపాడండి. కదలొద్దే, పడుకోవద్దే. ఎప్పుడు తెల్లారుద్దో ఏంటో. పొద్దున్నే ముగ్గేయడానికి వచ్చే పార్వతి కూడా రాలేదు. లోపల దుప్పటి కప్పుకొని పడుకుందేమో. త్వరగా రండి ప్లీజ్. ఎవరో ఒకళ్ళు వచ్చి కాపాడండి. ఆంటీ, పార్వతి. ఆగు పార్వతి. ఏమైంది సిద్ధమ్మ గారు? ఒక నిమిషం. ఏమైంది? జొన్నలట్ట కప్పేసినారెడ్డి సనం గారు. అఖిలక్క టెక్నిక్ ఇది. దొంగలెవరూ లోపలికి రాకూడదని, వస్తే నడుం విరిగిపోతుందని ఇలా చేశాం. మంచి ఆలోచనే. ఓకే. ఇటువంటి ఉండు పార్వతి. ఇటువంటి నన్ను పర్లేదు పార్వతి. రండి. పార్వతి, 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 త్వరగా రండి. ఇదేంటి, రాత్రి మంచుకి గడ్డ కట్టుకుపోయి విగ్రహంలా అయిపోయిందా? ఏయ్, ఏయ్ రండి. ఆగు, ఉండు. నేను గనుక పక్కన జరిగితే నువ్వు కూడా చస్తావే. నీ కాలు కిందేదో బాంబు ఉన్నట్టు అలా ఫీల్ అవుతున్నావేంటే? నిజంగానే ఇక్కడ బాంబు ఉంది. చా, ఊరుకో. ఓసే చీపురు, నేసమే ఒట్టు. తెలిసి ఆడెందుకు కాలు పెట్టావు? నిన్ను కాపాడాలని నేను అడిగేశాను. ఇలా ఇరుక్కుపోయాను పార్వతి.
అబ్బబ్బబ్బబ్బబ్బా జోకులేసి మా చెవుల్లో పూలు పెట్టకే. అబ్బా! నీలాంబరి భయం చూస్తుంటే బాంబు ఉన్నట్టే ఉంది సన్నమ్మ గారు. అయితే నేను చూసుకుంటాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పార్వతి. పార్వతి, ఇతను ఏదో ఒకటి చేస్తుంది. పార్వతి వద్దు. పార్వతి సన్నమ్మ గారు, పార్వతి సన్నమ్మ గారు, నీ అమ్మ కడుపు స్వర్గం కాదు. అబ్బా ఊరుకో ఆంటీ, ఊరుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? బాబు గడిక పెళ్తే అందరూ పోతావే బాబు. ఏ ఆంటీ, అయ్యో చీపురు వద్దే, నా మాట విను. ఏమైంది భవాని, నీలాంబరి ఏమైంది? చూడండి అంటే ఇదేం చేస్తుందో. నీలాంబరి కాళ్ళ కింద బాంబు ఉందంట అమ్మగారు. బాంబా? వాట్? అవును బావగారు, రాత్రంతా బయటే కాపలా కాసింది కదా, శత్రువులు పెట్టుకోవడం చూడలేదా? మీ అందరినీ కాపాడాలని నేను ఇలా వచ్చి బుక్ అయిపోయానంటే. నిజంగా బాంబని ఎలా చెప్పగలం? పెట్టింది కాబట్టి చెప్పగలుగుతుంది బ్రో. ఒకసారి దిగి చూడు, తెలుస్తుంది. దిగితే చేస్తాడ్రా, తెలుసు కదా. అయితే చావు. మేడం, సార్, మీరు లోపలికి వెళ్ళండి. ఆంటీ వద్దండి, ఈ చర్చకొద్దాం. ఒరే చంద్రశేఖర్ అన్న, ప్లీజ్ రా, నన్ను కాపాడరా. అన్నయ్య, నువ్వు శేఖర్ని అన్నయ్య అని కూడా పిలుస్తున్నావమ్మా? అవునంటే శేఖర్ బామ్మర్ది నీళ్ళని నాకు కట్టు పెడితే తను నాకు అన్నయ్యే. చెల్లెల్ని కాపాడాలి కదా. ఓహో. నీ మాటలకేం కరిగిపోం. అలాగే ఉండు, పేలితే పేలింది. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్. ఆ ఆగంతుకులు ఎవరో తెలియాలంటే ఇప్పుడే బాంబు పేలాలి. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళెవరో ఏంటో నాకు అసలు సంబంధమే లేదుగా. మీకు దండ పెడతాను, ప్లీజ్ కాపాడండి. అమ్మా, తను నిల్చిన చోట మట్టి తెచ్చిపోసి చుట్టూ నీళ్లు పోస్తే నీళ్లు లోపలికి ఇంకి బాంబు తడిసిపోయి పేలదు. గుడ్ ఐడియా పెద్ద బాబు. సూపర్. పార్వతి, నీళ్లు పోయి. శేఖర్, నువ్వు వెళ్ళి మట్టి తీసుకురా. ఓకే. త్వరగా రా శేఖర్. నీలాంబరి, ఇప్పుడు పక్కకు రా. పేలిపోతే పోతే పోతావు, రావే. నో, మీరు కూడా నాతో రండి. మీరంతా నా దగ్గరికి వస్తే దూకుతాను, ప్లీజ్. చూసారామా, పాముకి పాలు పోస్తే కాటేస్తుంది కదా, అలాగే ఈ రాక్షసి దగ్గరికి రమ్మంటుంది. పక్కకి జరుగు. అంటే భయంగా ఉందంటే. పోతే పోతావు, రావే. జరుగు. నేను రాను. పార్వతి చూడు. హలో, లే. నా మొగుడు నీకు ప్రాణభిక్ష పెట్టాడు కానీ వెళ్ళి స్నానం చెయ్యి. ముందది మూతి కడుక్కొని పో. ఛీ!
నాటు బాంబులు సెట్ చేసి పెట్టారు సార్. ఎస్, తడిచింది కాబట్టి ప్రాబ్లం లేదు శేఖర్. ఎందుకైనా మంచిది. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి పెద్దబాబు. అలాగే అమ్మా. ఏదో ఒక రకంగా దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లోపలికి వెళ్దాం పదండి. బయట ఎక్కువసేపు ఉండే పదండి. మామ్, నేను కంపెనీ కావాల్సిన ఫార్మాలిటీస్ చూసా. అలాగే చిన్నబాబు, ఓకే, జాగ్రత్తగా వెళ్ళి. యా, యా. పార్వతి, నువ్వు లోపలికి పద. పార్వతి, రా. పదండి. ఓ, శ్రీమతి గారు ఇక్కడున్నారా? ఆ, నేను వస్తానని పాలు కూడా రెడీగా పెట్టారా? థ్యాంక్ యూ. అందులో పౌడర్ కలిపాను పెద్దబాబు గారు. పర్లేదు, ఎనర్జీ కోసమే కదా. ఇది తాగితే అసలు ఆకలేదనుకుంటా. అందుకేనా శ్రీమతి గారు అంత యాక్టివ్గా పనిచేస్తుంటారు? ఏంటి మేడం, ఏం మాట్లాడారేంటి? ఈ మధ్య చాలా సీక్రెట్స్ దాచేస్తున్నారనుకుంటా. సరేలే, అడిగితే బాధపడతావు కదా. సరే, నువ్వు తాగి పాలు. ఏం కాదు పార్వతి, తాగు. అంటే ఇందులో ఏదైనా కలిపి ఉంటే నాకేమైనా అవుతుందని మీరు తాగారు కదా పెద్దబాబు గారు. అలాంటిదేం లేదు పార్వతి. లేదు పెద్దబాబు గారు, మీరు కావాలనే తాగారని నాకు అర్థమవుతుంది. అవును, నీ మీద పగబట్టిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారోనని అలర్ట్గా ఉన్నాను. మీకేమైనా అయ్యుంటే? ఏం పర్లేదు పెద్దబాబు గారు, నేను బతికుండగా నా పార్వతి ప్రాణాలు పోరాదు. నన్ను సుమంగలిగా పోనిస్తానని చెప్పిన మీరు ఇట్టే మాట్లాడకూడదు పెద్దబాబు గారు. నువ్వు 100 ఏళ్ళు బతకాలి పార్వతి. నీలాంటి మంచి మనసున్న వాళ్ళుంటేనే చాలా మందికి మంచి జరుగుతుంది. నన్ను కాపాడడం కోసం మీరు ప్రమాదంలో పడితే నేనెట్టా తట్టుకుంటాననుకున్నారు పెద్దబాబు గారు? బాంబులు పాతిపెట్టి నిన్ను బలి చేయాలనుకున్నారంటే ఆ దుర్మార్గులెవరో కానీ దారుణంగా ఆలోచిస్తారని అర్థమవుతోంది. వాళ్ళు ఎవరైనా ఎన్ని కుట్రలు చేసినా నీకేం జరగనివ్వను పార్వతి. అలాంటిది ఏదైనా జరిగితే నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డకు కూడా అన్యాయం జరుగుతుంది. అందుకే ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను లేకుండా బయటికి అడుగు పెట్టకు పార్వతి, ఓకే? ఈ పాలు తాగు. నన్ను క్షమించండి పెద్దబాబు గారు. దేనికి పార్వతి? ఇప్పుడు నన్నేమి అడగండి. సమయం వచ్చినప్పుడు ఎందుకిట్ట అడిగానో మీకే తెలుస్తుంది. అలాగే శ్రీమతి గారు, ఓకే?